గౌరవ సభాధ్యక్షులు మన తెలంగాణ భావి తెలంగాణ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు తారక రామారావు గారికి సిర్పూర్ తాలూకా గుండె ధైర్యం, సిర్పూర్ తాలూకా గుండెకాయ తారకరావు సార్ ఎంబడున్నా కానీ మన లోపల మాత్రం ఆ ఫోటో ఎప్పటికి ఉంటుంది. అదే మన ఫోటో, ఆర్ఎస్పీ సార్ ఫోటో. ఇంతకుముందు మోహిన్ గారు చెప్పినట్టు కానీ, లెనుగుల శ్యామరావు గారు చెప్పినట్టు కానీ, అక్క వరలక్ష్మి చెప్పినట్టు కానీ, సార్ తెలంగాణ మొత్తం తెలంగాణ వచ్చింది కానీ సిర్పూర్ తాలూకాకు తెలంగాణ రాలేదు. అక్కడ ఒక కేజీఎఫ్ సినిమా నడుస్తుంది. మీరు సిర్పూర్ తాలూకా ప్రజల మీద ఎంతో ప్రేమతోటి, అరే ఈ సిర్పూర్ ప్రాంతం బాగా వెనుకబడిపోయింది, ఉన్నదే ఒక కంపెనీ, అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ చదువు కూడా తక్కువ ఉన్నది, అక్షరాస్యత తక్కువ ఉన్నది, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నదనే ఉద్దేశంతో మీ గవర్నమెంట్ ఎన్నో రాయితీలు ఇచ్చి జేకే వాళ్ళని ఒప్పించి కంపెనీ ఓపెన్ చేస్తే అది జేకే కంపెనీ కాలేదు సార్, అది కేకే కంపెనీ అయింది. అక్కడ చచ్చినా, అక్కడ శవం చచ్చినా బయటికి వెళ్ళి పోయేటోళ్ళు, యూనియన్ నాయకుడు పోయేటోళ్ళు లేరు, ఒక విలేకరిని కూడా పోయే పరిస్థితి లేదు. ఇంకా అన్న చెప్పినట్టు మొత్తం ఉద్యోగస్తులు అందరూ బయటోళ్ళే, మేమందరం నిరుద్యోగులమే సార్. అక్కడ ఆ మహానుభావుని పేరు తీయద్దు అనుకున్నా, కేకే అంటే దాదాపు మామూలుగా అర్థమైంది, మీకు కూడా అర్థం కావచ్చు. ఆ కేకే బాగా నియంత్రణ వ్యవహరిస్తూ, సార్ ఈరోజు సిర్పూర్ తాలూకాల మా భార్య పిల్లలు ప్రశాంతంగా నిన్న నిద్రపోయిందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి మీ దగ్గరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా వస్తున్నామనే విషయం తెలుసుకొని నా భార్య పిల్లలు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో, బండి పోతో దొరుకుతో లేదో, నువ్వు తినకుండా అని రాత్రి 12 గంటలకు పంపించారు సార్. నేను 2010లో నేను అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటే 2010లో అప్పుడు పెద్దలు కేసీఆర్ ద్వారా తెలంగాణ భవన్కి వస్తే తర్వాత ఈ రోజు రావడం జరిగింది సార్. అంటే మా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, బిడ్డ నన్ను కాదని నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు తెలంగాణకు పనిచేస్తారని మర్డర్ కేసులలో ఇరికిచ్చుడు, ఏదేదో చిన్న కేసులలో ఇరికిచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు. మేము గరీబ్ వాళ్ళం, కేసులు పెడితే మా ఇంట్లో వాళ్ళందరూ కేసులో పరేషాన్ అయ్యి ఈ రాజకీయాలతో ఏమద్దు బిడ్డ అంటే 15 సంవత్సరాలు మా తండ్రి మున్సిపల్ చైర్మన్ చేసిన, నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసిన, 15 సంవత్సరాలు రాజకీయ అనవాసం చేసిన సార్. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఈ గుండె ధైర్యం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిర్పూర్ తాలూకా వచ్చిన బయటికి వెళ్ళి బిడ్డ కోనప్ప ఇక మా నాయకుడు వచ్చిండు, వైట్ పేపర్ మా నాయకుడు, వైట్ పేపర్ మన నాయకుడు, మీరు కూడా మా వైట్ పేపర్ని రాష్ట్రం అంతా ఉపయోగించుకోండి. ప్రవీణ్ కుమార్ సిర్పూర్కు ప్రవీణ్ కుమార్ అని చెప్పేదంటే మీకు వెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. ప్రవీణ్ కుమార్ని రాష్ట్రం నింపుకుంటారా, దేశం నింపుకుంటారా? ప్రవీణ్ కుమార్ని తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా ఉపయోగించుకోండి. కానీ మీకు దండం పెట్టి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా కేటీఆర్ సార్ గారు, మీరు మాకు ప్రవీణ్ కుమార్, మీకు అక్కడి నుంచి ప్రవీణ్ కుమార్ అని ఒక మాట ఇస్తే మేము ఇప్పటికీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాం, మేము ఎప్పుడు పబ్లిక్ తోటే మేమకేమై తిరుగుతాం. కానీ ఈరోజు మేము నిన్నటి వరకు వచ్చే వరకు విలేకరులకు చెప్తాడు, పోలీసు వాళ్ళకి చెప్తాడు, డిఎస్పీ ఆఫీస్ నుంచి పోలీసు వాళ్ళతో ఫోన్ చేపించి ఏం బిడ్డ మీ సార్ ఇక్కడ నుంచి రాడు, ఎక్కడికో పోతాడు, మళ్ళీ నేను వస్తానా మీ తడాకా చూస్తా బిడ్డ అంటాడు. మేము ఇప్పుడు ఏం చెప్పడానికి వస్తామంటే మీ ద్వారా మీరున్నారనే ధైర్యంతో, మా సార్ని అక్కడికి పంపుతారనే ధైర్యంతో, బిడ్డ మీ పప్పులు ఉడికేదే లేనే లేదు, ఇక మీరు ముళ్ళే మూట చదువుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడికి పోయే ప్రవీణ్ కుమార్ సార్ సిర్పూర్కి వచ్చాయని తెలియచ్చు. నేనేమో తప్పు మాట్లాడితే కొంచెం నేను ఆవేశంతో ఏమన్నా మాట్లాడచ్చు, నా వయసు మీకు వచ్చినది కాబట్టి నేను క్షమించాలని కేటీఆర్ గారిని ప్రవీణ్ కుమార్ గారిని కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ.